తాము అధికారంలోకి వస్తే వచ్చే 5 ఏళ్లు ఉచిత రేషన్ అందిస్తామని ప్రధాని మోదీ అన్నారు. సంకల్ప్ యాత్ర మేనిఫెస్టో తయారు చేసిన రాజ్నాథ్ బృందానికి ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. 4 స్తంభాలతో సంకల్ప్ యాత్రకు పునాదులు వేసినట్లు చెప్పారు. ఇవాళ శుభదినమని 5 రాష్ట్రాల్లో పండుగలు జరుపుకుంటున్నామన్నారు. అకాల వర్షాలు రైతన్నలను నిండా ముంచుతున్నాయి. నిన్న నిజామాబాద్, కామారెడ్డి, మహబూబ్నగర్, ములుగు, నారాయణపేట జిల్లాలో వర్షాలు కురిశాయి. దీంతో వరి, మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయి. మరోవైపు పలుచోట్ల మార్కెట్ యార్డుల్లో షెడ్లు లేకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. సరైన ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు. రానున్న లోక్సభ ఎన్నికల్లో నిజామాబాద్లో ఎగిరేది కాంగ్రెస్ జెండా అని ఆ పార్టీ అభ్యర్థి జీవన్ రెడ్డి అన్నారు. నవీపేటలో ఆయన మాట్లాడుతూ తాను ఎంపీగా గెలిస్తే మొదటగా బోధన్ నిజాం చక్కెర కర్మాగారాన్ని తెరిపిస్తారని అన్నారు. బీదర్ టు బోధన్ రైల్వే లైన్కు ఏర్పాటు కృషి చేస్తారని ప్రకటించారు. బీజేపీ మేనిఫెస్టో విడుదల సందర్భంగా ప్రధాని మోదీ గుడ్ న్యూస్ చెప్పారు. 70 ఏళ్లు పైబడిన వృద్ధులకు ఆయుష్మాన్ భారత్లో భాగంగా 5 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తామన్నారు. ముద్రా యోజన కింద లోన్ల పరిమితి 20 లక్షలకు పెంచుతున్నట్లు చెప్పారు. ఏపీ సీఎం జగన్పై దాడి ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. మీరు సురక్షితంగా ఉన్నందుకు సంతోషం. జాగ్రత్త జగన్ అన్న దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా. ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదు. దీనిపై ఎలక్షన్ కమిషన్ కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నా అని ట్వీట్. భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా టీఎస్యూటీఎఫ్ నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నివాళులర్పించారు. నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, జిల్లా యువ నాయకులు దర్పల్లి జెడ్పీటీసీ బాజిరెడ్డి జగన్మోహన్ ఆధ్వర్యంలో జగన్పల్లిలో జరిగే నిజామాబాద్ పార్లమెంట్ ముఖ్య కార్యకర్తల సన్నాహక కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ విఠల్ రావు, మాజీ ఎమ్మెల్సీ విజి గంగాధర్ గౌడ్ పాల్గొన్నారు. మోర్తాడ్ మండల కేంద్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రజా ప్రతినిధులు, కుల సంఘాల నాయకులు అంబేద్కర్కు పూలమాల వేసి నివాళులర్పించారు.